అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఏఎల్పి CBT2 సెకండ్ మే షిఫ్ట్ టు మ్యాథ్స్ సొల్యూషన్స్ని సాల్వ్ చేద్దాం. If 46.4 is to x proportional to x is to 2.9 where x is greater than 0, find the value of x. So middle term product is equal to extreme term product. X into x ante x square equal to 2.9 into 46.4. సో ఇక్కడ పాయింట్ని నెగ్లెక్ట్ చేస్తే 29 into 464. 29 అనేది ఒక ప్రైమ్ నంబర్. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అని ఉంది, ఆల్రెడీ ఒక 29 ఉంది కాబట్టి ఈ 464 కూడా 29 మల్టిపుల్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. సో ఈ 2.9 ఇలానే రాసుకొని ఇందులో నుంచి కూడా మనము ఒక 2.9ని కామన్ తీసుకుంటే నౌ 29 into 1 is 29, క్యారీ 17. 29 into 6 అంటే 174 కదా. చూడండి 2.9 into 16 చేస్తే 46.4 వస్తుంది. నౌ ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఇంత వస్తే ఎక్స్ వాల్యూ ఏమొస్తుంది? 2.9 into 2.9 అంటే ఒక 1 టైమే 2.9. ఎక్స్ స్క్వేర్ 16 అయితే ఎక్స్ వాల్యూ 4 వస్తుంది. నౌ 4 9s 36, 4 2s 8 plus 3 అంటే 11. సో ఎక్స్ వాల్యూ ఇక్కడ నుంచి మనకి 11.6. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, Samir can do a piece of work in 6 days while Tanvir can do it in 8 days. If Amir joins them, then 3 of them can finish the whole work in 3 days. If the total payment for the work is 2400 rupees, how much will Amir get for his contribution? So ఇక్కడ సమీర్ ఒక వర్క్ని 6 డేస్లో, తన్వీర్ 8 డేస్లో కంప్లీట్ చేస్తుంటే వీళ్ళిద్దరూ కలిసి వర్క్ చేసేటప్పుడు అమీర్ కూడా జాయిన్ అయితే ముగ్గురు కలిసి వర్క్ కంప్లీట్ చేయడానికి 3 days టైం పడుతుంది. ఈ టోటల్ వర్క్ కంప్లీట్ అయినందుకు పేమెంట్ 2400 రూపీస్ వస్తుంది. అయితే ఇందులో అమీర్ షేర్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో అమీర్ షేర్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ వాళ్ళ ఎఫిషియన్సీ రేషియోస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎవరు ఎంత ఎఫిషియెంట్గా వర్క్ చేస్తే వాళ్ళకి అంత అమౌంట్ వచ్చిద్ది అని చెప్పి అర్థం. ఓకేనా? నౌ సమీర్ ఒక వర్క్ని 6 డేస్లో కంప్లీట్ చేస్తుంటే తన్వీర్కి 8 days పడుతుంది. ఇక్కడ సమీర్, తన్వీర్ అండ్ అమీర్ ముగ్గురు కలిసి వర్క్ చేస్తుంటే 3 daysలో వర్క్ కంప్లీట్ అవుతుంది. ఈ 6కి 8కి అండ్ 3కి మనము ఎల్సిఎం తీసుకుంటే ఎంత వస్తుంది? 6 8 అండ్ 3కి 24. సో 6 into 4, 8 into 3, 3 into 8. చూడండి ఇక్కడ సమీర్, తన్వీర్ అండ్ అమీర్ వీళ్ళు ముగ్గురు కలిస్తే ఎఫిషియన్సీ 8 units ఉంది. ఇందులో సమీర్ 4 units అండ్ తన్వీర్ 3 units, టోటల్ 7 units కదా. సో అమీర్ ఎఫిషియన్సీ ఏమైంది? 8 minus 7 అంటే 1 unit అయింది. సో ఇక్కడి నుంచి మనము సమీర్ ఎఫిషియన్సీ 4 units, తన్వీర్ ఎఫిషియన్సీ 3, అమీర్ ఎఫిషియన్సీ 1 unit అని చెప్పి తీసుకుంటే టోటల్ 8 units. సో ఇక్కడ అమౌంట్ ఉంది 2400. సో ఈ 8 units అనేది 2400ని రిప్రజెంట్ చేస్తుంటే అమీర్ ఎఫిషియన్సీ 1 unit అనేది ఎంతకి ఈక్వల్ అయింది? 8 1s 8 3s. సో 300 రూపీస్ అనేది అమీర్ షేర్ అయింది. ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, 5 men or 9 women can do a piece of work in 9 days. 5 men work for 7 days and then leave. Find the number of women required to complete the remaining work in 9 days. సో ఇక్కడ 5 men లేదా 9 women ఒక వర్క్ని 9 daysలో కంప్లీట్ చేస్తుంటే 5 men 7 days వర్క్ చేసి ఆ వర్క్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే రిమైనింగ్ వర్క్ కంప్లీట్ చేయడానికి 9 daysలో ఎంతమంది ఉమెన్ రిక్వైర్డ్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకే, నౌ మెన్ 5 men కలిసి 9 days వర్క్ చేస్తున్నారా? సిమిలర్గా ఉమెన్ 9 women కలిసి 9 days వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ మెన్ అండ్ ఉమెన్కి ఎల్సిఎం తీసుకుంటే ఎంత వస్తుంది? 5 into 9 అంటే 45. సో ఈ రెండు కామన్ కాబట్టి 9 సేమ్ ఎల్సిఎంలో కూడా మనకు అలానే వచ్చేస్తుంది. సో 45 into 9 అనేది టోటల్ వర్క్. నా ఇక్కడ ఇంటూ 9 అండ్ ఇంటూ 5 ఎఫిషియన్సీ. ఇప్పుడు చూడండి 5 men కలిసి 7 days వర్క్ చేస్తున్నారు. సో మెన్ ఎఫిషియన్సీ వచ్చేసి 9 units. 5 into 9 అంటే 45. సో 45 into 7 ఇంత అమౌంట్ ఆఫ్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. టోటల్ వర్క్ ఎంత? 45 into 9. ఇందులో నుంచి 45 into 7ని మైనస్ చేస్తే ఎంత? 45 into 2. ఇది రిమైనింగ్ వర్క్. సో రిమైనింగ్ వర్క్ ఇంకా ఇక్కడ మనకి 45 into 2 units ఉంటుంది. ఇప్పుడు ఈ వర్క్ని కంప్లీట్ చేయడానికి
9 డేస్లో. సో 9 డేస్లో ఈ వర్క్ కంప్లీట్ అవ్వాలి. ఎంతమంది ఉమెన్ రిక్వైర్డో కావాలి. సో ఈచ్ ఉమెన్ ఎఫిషియన్సీ ఎంత 5 యూనిట్స్ కదా. సో ఇంటూ 5 చేస్తే మనకి టోటల్ నెంబర్ ఆఫ్ ఉమెన్ రిక్వైర్డ్ వస్తుంది. నౌ 9 into 5 అంటే 45, దట్ ఈజ్ ఈక్వల్ టు 2. సో 2 ఉమెన్ 9 డేస్లో రిమైనింగ్ వర్క్ని కంప్లీట్ చేస్తారు. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the areas of 3 adjacent faces of a solid cuboid are 190, 285 and 150 centimeter square. Find the volume of the cuboid. సో వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో ఫార్ములా వచ్చేసి వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఈజ్ ఈక్వల్ టు 3 అడ్జసెంట్ ఫేసెస్ ఏరియాస్ ఉంటాయి కదా, వాటికి మనము స్క్వేర్ రూట్ని అప్లై చేయాలి. సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఫస్ట్ 190 అని ఉందా, 19 into 10 అని రాయచ్చా, 19 into 10. నెక్స్ట్ ఏముంది 285. సో 285 ఇలానే ఉంచండి. నెక్స్ట్ ఏముంది 150 అని ఉందా, సో 15 into 10 రాయొచ్చా. ఇక్కడ చూడండి 10 2 times వచ్చింది. స్క్వేర్ రూట్లో నుంచి మనకి వాల్యూ బయటికి రావాలి అని అంటే ఇంకో 19 కావాలి, ఇంకో 15 కావాలి. సో 19 into 15 చేస్తే మనకి 285 వస్తుంది అనమాట. ఓకేనా. సో 19 into 15. నౌ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 2 times 19 అంటే 1 time 19, 1 time 15 అండ్ 1 time 10. ఆల్రెడీ ఇక్కడ మనకు తెలుసు 19 into 15 అంటే 285. సో 285 into 10 అంటే 2850. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the ratio of the measures of two supplementary angles is 3:7. Find the measure of the larger of the two angles. సో ఇక్కడ రేషియో ఆఫ్ 2 angles అనేది 3:7 ఉంది. ఈ రెండు సప్లిమెంటరీ యాంగిల్స్ అన్నారు. సో సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి, ఈ రెండు యాంగిల్స్ని మనం సమ్ చేస్తే 180 డిగ్రీ వస్తుంది. అదే కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే ఆ రెండు యాంగిల్స్ని సమ్ చేస్తే 90 డిగ్రీ వస్తుంది అనమాట. ఓకేనా. సో ఈ రెండు యాంగిల్స్ రేషియో ఎలా ఉన్నాయి, 3:7 అన్నారు. సో ఫస్ట్ యాంగిల్ 3x రేషియో అయితే సెకండ్ యాంగిల్ 7x రేషియో. రెండింటిని యాడ్ చేస్తుంటే ఎంత వస్తుంది, ఇక్కడ మనకి 10x వస్తుంది కదా. ఈ 10x అనేది సప్లిమెంటరీ అన్నారు. సో 180 డిగ్రీని రిప్రజెంట్ చేస్తుంటే ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది అంటే 1 యూనిట్ ఎంత అవుతుంది, ఈ జీరో క్యాన్సిల్ కాబట్టి ఎక్స్ వాల్యూ 18 డిగ్రీ అవుతుంది. మనల్ని అడుగుతుంది ఈ రెండిట్లో లార్జర్ యాంగిల్ అనేది ఎంత అని చెప్పి ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో లార్జర్ యాంగిల్ అంటే 7 యూనిట్స్. సో 7 into x. సో 18 into 7 అంటే 126. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. క్లియరా. నెక్స్ట్, find the 4-digit number which when divided by 21, 42, 147 and 105 leaves remainders 14, 35, 140 and 98 respectively. సో ఒక 4-digit నెంబర్ని మనము ఈ నెంబర్స్తో 21తో డివైడ్ చేస్తుంటే 14 రిమైండర్, 42తో డివైడ్ చేస్తుంటే 35 రిమైండర్ అలా వస్తుంది. అంటే 147తో డివైడ్ చేస్తుంటే 140 రిమైండర్, 105తో డివైడ్ చేస్తుంటే 98 రిమైండర్ వస్తుంటే ఆ 4-digit నెంబర్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఈ 4-digit నెంబర్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ ఇక్కడ చూడండి రిమైండర్ మనకి 14 వస్తుంది 21తో డివైడ్ చేసేటప్పుడు. అంటే ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, 21 - 14 అంటే 7. సిమిలర్గా 42 - 35 అంటే 7. సో ఈ 7 అనేది కాన్స్టెంట్గా డిఫరెన్స్ వస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ నెంబర్స్కి ఏదైతే మనం డివైడ్ చేస్తున్నామో ఈ నెంబర్స్కి ఎల్సిఎంని అప్లై చేయాలి. సో 21కి, 42కి, 147కి అండ్ 105కి ఇంటూకే అండ్ డిఫరెన్స్ 7 వస్తుంది కాబట్టి ఈ 7ని మైనస్ చేయాలి. అప్పుడు మనకు ఆ 4-digit నెంబర్ వస్తుంది. సో ఇదే మనకి ఇక్కడ ఆన్సర్లో ఉంటుంది. ఇప్పుడు ఈ మెథడ్ మొత్తం సాల్వ్ చేయాలంటే మనకి కొంచెం లెంతీ అయ్యేది కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం -7 చేస్తుంటేనే కదా ఆన్సర్ వస్తుంది. సో అందుకని ఇక్కడ +7ని యాడ్ చేద్దాం. సో ఈచ్ ఆప్షన్లో మనం +7ని యాడ్ చేసేసి ఏదైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూ అనేది ఇక్కడ ఇచ్చిన నంబర్స్తో కంప్లీట్గా డివైడ్ అవ్వాలి. ఓకేనా. నా 8019 + 7 అంటే 8026. నెక్స్ట్ 8823. నెక్స్ట్ ఇక్కడ 8820. 34 + 7 అంటే 41. సో 8041. ఇవి ఆ 4 నంబర్స్ అనమాట. ఇప్పుడు ఈ 4 నంబర్స్ ఇచ్చిన ఈ నంబర్స్తో దేంతో డివైడ్ అవుతుందో చూద్దాం. ఏ నెంబర్ అయితే మనకి ఈ 4 నంబర్స్తో డివైడ్ అవుతుందో అదే మనకి ఆన్సర్ అనమాట. ఇక్కడ ఫస్ట్ 105 ఉంది చూడండి. 105 అనేది 5 మల్టిపుల్ కదా. సో ఇచ్చిన ఆప్షన్స్లో 5 మల్టిపుల్ ఉంది, ఓన్లీ 1 ఆప్షన్ కాబట్టి ఆప్షన్ సి మన ఆన్సర్ అని చెప్పి డైరెక్ట్గా మార్క్ చేసేయచ్చు. అంతే, వెరీ వెరీ సింపుల్. ఓకేనా. నెక్స్ట్,
The list price of an item is 5100 rupees and a discount of 32% is given on the list price. What percentage of additional discount must be given on the price after the discount given earlier to the customer to bring the net selling price to 1734 rupees? సో ఇక్కడ ఒక ఐటమ్కి 5100 రూపీస్ మార్కింగ్ ప్రైస్ ఉంది. ఇందులో ఫస్ట్ 32% డిస్కౌంట్ ఇస్తున్నారు. అగైన్ కొంత డిస్కౌంట్ ఇచ్చి ప్రైస్ని 1734 రూపీస్కి తీసుకొని వస్తే సెకండ్ ఇచ్చిన డిస్కౌంట్ అనేది ఎంత మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా? నౌ ఇనీషియల్గా మార్కెట్ ప్రైస్ 5100 ఉందా, 32% డిస్కౌంట్ ఇస్తే ఎంతకి ఈక్వల్ అయింది? 68%కి ఈక్వల్ అయింది. ఇది ఫస్ట్ డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఉన్న ప్రైస్. నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు అమ్ముతున్న ప్రైస్ ఏంది? 1734. సో ఈ రెండింటికి మనం ఇక్కడ రేషియో చూద్దాం. ఫస్ట్ ఈ పర్సంటేజ్ని అండ్ ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతుందా? నెక్స్ట్ 17 into 3 అంటే 51, 17 1s 17, 17 2s 34, 17 4s 68, 17 into 6 అంటే 102. సో ఇక్కడ చూడండి 3 into 4 అంటే 12, 12:6 రేషియో ఏమవుతుంది? 2:1 అవుతుంది. సో ఇనీషియల్గా 2 యూనిట్స్ ఉన్నది, నెక్స్ట్ సెకండ్ డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత 1 యూనిట్కి వచ్చింది. అంటే ఇక్కడ ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు? సగానికి సగం అయిపోయిందంటే 50% డిస్కౌంట్ ఇస్తున్నారు. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ ఎంత తగ్గింది? 1 యూనిట్ తగ్గింది. ఎంత అమౌంట్ మీద? 2 యూనిట్స్ మీద. సో ఇంటూ 100 చేసేస్తే 50% ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ సింప్లిఫై ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్. సో ఇక్కడ సింప్లిఫై అని చెప్పారు చూడండి. డైరెక్ట్గా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉందా? సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఫస్ట్ మనం ఏం చేస్తాము? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి చేయాలి. సో ఇక్కడ ఏ అంటే ఎక్స్ మైనస్ వై మైనస్ జెడ్ ప్లస్ బి అంటే ఏంది? ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ అగైన్ ఏ అంటే ఎక్స్ మైనస్ వై మైనస్ జెడ్ మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అంటే మైనస్ ఎక్స్ మైనస్ వై మైనస్ జెడ్ అంతే. సో ఇక్కడ నుంచి మైనస్ వై ప్లస్ వై క్యాన్సిల్, మైనస్ జెడ్ ప్లస్ జెడ్ క్యాన్సిల్, అగైన్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంటే ఇక్కడ ఏముంటుంది? ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే 2 times ఆఫ్ ఎక్స్ ఇంటూ, సో ఇక్కడ మైనస్ కామన్ తీసుకుందామా? మైనస్ వై అంటే మైనస్ 2y. సో ఓకే, మైనస్ కామన్ తీసుకోకుండా ఇలానే ఉంచుదాం. మైనస్ 2y మైనస్ 2z. సో ఇప్పుడు మైనస్ 2ని కామన్ తీసేసుకుంటే మైనస్ ఆఫ్ 4 into x y plus z ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ an auto A covers a distance of 2 hours at a speed of 42 km/h. Another auto B covers twice the distance covered by A in 5 hours. Find the speed of auto B. సో ఇక్కడ ఒక ఆటో వచ్చేసి 42 స్పీడ్తో 2 అవర్స్లో ఒక డిస్టెన్స్ని కవర్ చేస్తే ఇంకో ఆటో వచ్చేసి ఫస్ట్ ఆటో ఎంతైతే డిస్టెన్స్ కవర్ చేసిందో దానికి ట్వైస్ డిస్టెన్స్ని 5 అవర్స్లో కవర్ చేసేసింది. అయితే ఈ సెకండ్ ఆటో బి ఆటో స్పీడ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు? వెరీ సింపుల్ చూడండి. ఫస్ట్ మనకి సెకండ్ ఆటో స్పీడ్ కావాలి అని అంటే డిస్టెన్స్ కావాలా? సో ఆ డిస్టెన్స్ మనము ఈ స్టేట్మెంట్లో నుంచి తీసుకోవచ్చు. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏముంది? ఆటో ఏ వచ్చేసి 2 అవర్స్లో 42 స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది. సో టోటల్ డిస్టెన్స్ అంటే ఏంది? స్పీడ్ ఇంటూ టైం కదా. సో స్పీడ్ 42, టైం 2. సో 42 into 2 అంటే 84 డిస్టెన్స్ అంటే 84 కిలోమీటర్స్ ఆటో ఏ ట్రావెల్ చేసింది. ఇప్పుడు ఆటో బి వచ్చేసి ట్వైస్ ద డిస్టెన్స్ అంటే 168 డిస్టెన్స్ని 5 అవర్స్లో కవర్ చేస్తే, సో 5 1s 5 3s 15, అగైన్ 5 3s 15, 5 6 30. సో 33.6 km/h అనేది ఆటో బి స్పీడ్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ స్టడీ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ ఆన్సర్ ద గివెన్ క్వశ్చన్. If a mango was sold by shop Y for 80 rupees on Tuesday, then how much amount did shop Y receive on Tuesday? సో ఇక్కడ షాప్ Y ట్యూస్డే రోజు మ్యాంగోస్ ఒక్కొక్క మ్యాంగో 80 రూపీస్కి సెల్ చేస్తుంటే టోటల్ అమౌంట్ షాప్ వైకి ఎంత వచ్చిందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇక్కడ ట్యూస్డే రోజు షాప్ వై ఎన్ని మ్యాంగోస్ సెల్ చేసింది? 34 మ్యాంగోస్ సెల్ చేసింది. సో ఈచ్ మ్యాంగో 80 రూపీస్ అంటే 34 into 80 చేస్తే 8 4s is 32, 8 3s 24 plus 3 అంటే 27. సో 2720, 2720 రూపీస్ వచ్చింది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్
Rita invests a certain sum of money at a certain rate of annual simple interest, and the interest she receives is equal to 1/4 of the amount invested. If the time period of investment is equal to the percentage rate of annual interest, then for how many years did Rita invest the money? So good question. చూడండి, రీటా ఒక అమౌంట్ని సింపుల్ ఇంట్రెస్ట్కి ఇన్వెస్ట్ చేసింది. అయితే ఆమెకి ఎంతైతే ఇంట్రెస్ట్ వచ్చింది అని అంటే ఆమె ఎంతైతే ఇన్వెస్ట్ చేసిందో ఆ అమౌంట్లో 1/4 అనేది ఇంట్రెస్ట్ వచ్చింది. సో సింపుల్గా సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100. ఈ ఫార్ములా అందరికీ తెలుసు, అవునా? సో ఇప్పుడు ఆమె ప్రిన్సిపల్ ఎంత ఇన్వెస్ట్ చేసిందో మనకు తెలియదు కాబట్టి P అనే ఉంచుదాం. అయితే ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది ఆమెకి? ఇందులో 1/4 వచ్చింది, అంటే P/4 సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చింది, అవునా? నెక్స్ట్, ఇఫ్ ద టైమ్ పీరియడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ద పర్సంటేజ్ రేట్ ఆఫ్ యాన్యువల్ ఇంట్రెస్ట్. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతైతే ఉంటుందో అంతే టైం పీరియడ్ ఉంటుంది. అంటే సపోజ్ ఇప్పుడు 10% ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే టైం పీరియడ్ కూడా 10 years ఉంటుంది. సో అలాగా న్యూమరికల్ వాల్యూస్లో మనకి టైం పీరియడ్ అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రెండు ఈక్వల్ అని చెప్పి అంటున్నారు. అయితే దెన్ ఫర్ హౌ మెనీ ఇయర్స్ డిడ్ రీటా ఇన్వెస్ట్ ద మనీ? సో ఎన్ని ఇయర్స్కి రీటా ఈ అమౌంట్ని ఇన్వెస్ట్ చేసిందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇక్కడ మనకు కావాల్సింది ఎన్ని ఇయర్స్ కదా. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా మనము టైం పీరియడ్లోకి తీసుకుంటే, సో ఆర్ ప్లేస్లో కూడా టీ సబ్స్టిట్యూట్ చేస్తే T ఇంటూ టీ అంటే ఏమైంది? T² అయింది, డివైడెడ్ బై 100. సో ఈపీ క్యాన్సిల్, 4 1s 4 25 is 100. సో T² 25 అయితే T వాల్యూ ఏమవుతుంది? 5. అంటే 5 years is the time period. Option D is our answer. Next, a person bought 2 varieties of apples at the rate of 4 rupees per apple and 4 rupees per apple respectively. If he bought equal number of apples of each variety and then sold all the apples at the rate of 3 rupees per apple, what would be his profit percentage? సో ఇక్కడ క్వశ్చన్ని మనం జాగ్రత్తగా రీడ్ చేసుకుంటే ఈజీగా సాల్వ్ చేసేస్తాం. ఫస్ట్ స్టేట్మెంట్లో ఏమన్నారు అని అంటే ఒక పర్సన్ 2 వెరైటీస్ ఆఫ్ యాపిల్స్ని తీసుకొచ్చారు. సో ఇక్కడ 2 వెరైటీస్ ఆఫ్ యాపిల్స్ ఉన్నాయి. ఒక వెరైటీలో ఏంటంటే 5 యాపిల్స్ కలిసి 4 రూపీసే పడుతుంది. సో ఇక్కడ క్వాంటిటీ అండ్ ప్రైస్ చీప్ అని చెప్పి తీసుకుందాం. ఓకే, నో 5 యాపిల్స్ కలిసి 4 రూపీస్ మాత్రమే పడుతుంది. నెక్స్ట్ ఏంది? ఇంకో టైప్ ఆఫ్ వెరైటీ ఏంది? పర్ యాపిల్ 4 రూపీస్ అన్నారు, అంటే ఒక్కొక్క యాపిల్ వచ్చేసి 4 రూపీస్ పడుతుంది. సో ఇక్కడ ఒక్క యాపిల్ 4 రూపీస్ పడుతుంటే నెక్స్ట్ స్టేట్మెంట్ ఏమన్నారు? ఇఫ్ ఈ బాట్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ యాపిల్స్, అంటే 2 వెరైటీస్, ఇది టైప్ ఏ, ఇది టైప్ బి అనుకుందాం. సో ఈ 2 వెరైటీస్ అతను ఈక్వల్ నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ తీసుకొని వస్తే, సపోజ్ ఇక్కడ మనం ఏమనుకున్నాము? 5 యాపిల్స్ 4 రూపీస్కి తీసుకొని వచ్చారనుకున్నాం కదా. సో ఇక్కడ 1 యాపిల్ ఉంది కాబట్టి టోటల్ని కూడా మనము ఇంటూ 5 చేయాలి. సో ఇంటూ 5 చేస్తే 1 ఇంటూ 5 అంటే 5, 5 ఇంటూ 4 అంటే 20. సో ఇక్కడ 5 యాపిల్స్, ఇక్కడ 5 యాపిల్స్ తీసుకొని వచ్చారు. ఇప్పుడు అమ్మేటప్పుడు ఈచ్ యాపిల్ 3 రూపీస్కి అమ్ముతుంటే ఎంత ప్రాఫిట్ వచ్చిందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ఇక్కడ అతను ఎన్ని యాపిల్స్ తీసుకొని వచ్చారు? 10 యాపిల్స్ తీసుకొని వచ్చారు. ఎంత అమౌంట్కి తీసుకొని వచ్చారు? 4 + 20 అంటే 24 రూపీస్కి 10 యాపిల్స్ని తీసుకొని వచ్చారు. సో కాస్ట్ ప్రైస్ వచ్చేసి 24. అమ్మేటప్పుడు కూడా హోల్ 10 అమ్మేస్తారు కదా. సో ఈచ్ యాపిల్ అతను 3 రూపీస్కి అమ్ముతుంటే 10 యాపిల్స్ సెల్లింగ్ ప్రైస్ ఏమైంది? 30 రూపీస్ అయింది. సో ఇక్కడ 24లో నుంచి 30లో నుంచి 24 మైనస్ చేస్తుంటే 6 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది అపాన్ 24 ఇంటూ 100. నౌ 6 1s is 6, 6 4s is 24. 100/4 అంటే ఎంత? 25%. సో ఇక్కడ ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ మనకు కొంచెం ఎర్రర్ ఉంది. ఏంటంటే ఇది 0.25 అయినా ఉండాలి లేదా 25% అయినా ఉండాలి. బట్ మనకి ఎగ్జామ్ పేపర్లో కొంచెం మిస్టేక్ ఉంది. ఓకేనా? సో మన ఆన్సర్ మాత్రం 25%. నెక్స్ట్, a train travels from A to B at a speed of 40 km/h and returns from B to A by the same route at a speed of 10 km/h. Find the average speed of the train during the two-way journey. సో ఇక్కడ ఒక ట్రైన్ A to B వెళ్ళేటప్పుడు 40 స్పీడ్తో వెళ్తుంది, రిటర్న్ B to A వచ్చేటప్పుడు 10 స్పీడ్తో వస్తుంటే యావరేజ్ స్పీడ్ అనేది ఎంత? ఈ 2-way వెళ్ళి రావడానికి ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సింపుల్, ఇక్కడ మనకి ఫార్ములా తెలుసు కదా. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 2 times of x into y డివైడెడ్ బై x plus y. సో ఇక్కడ 2 ఇంటూ x అంటే స్పీడ్ 1, దట్ ఈజ్ 40, ఇంటూ స్పీడ్ 2 అంటే 10, 40 + 10 అంటే 50. ఓకే, నౌ ఈ 0 క్యాన్సిల్,
2 into 4 అంటే 8. So 80 divided by 5, that is equal to 16. So 16 is the average speed. Option C is our answer. Next. The sum of the ages of a grandfather, his son and his grandson is 128 years. The grandfather's age is twice the age of his son and the son's age is 5 times the grandson's age. Find the grandson's age. సో సింపుల్, ఇక్కడ కాంప్లికేటెడ్గా ఏం లేదు. ఫస్ట్ చూడండి, ఇక్కడ ఎవరున్నారు, 3 టర్మ్స్ ఉన్నాయి. ఒకటి గ్రాండ్ ఫాదర్, వాళ్ళ కొడుకు అండ్ గ్రాండ్ సన్. అంటే ఇక్కడ ఫస్ట్ గ్రాండ్ ఫాదర్ని తీసుకుందామా, తాత వాళ్ళ కొడుకు సన్. సో నెక్స్ట్ గ్రాండ్ సన్ అంటే ఈ గ్రాండ్ ఫాదర్కి గ్రాండ్ సన్ అంటే ఈ సన్ వాళ్ళ కొడుకు. ఓకేనా? సో గ్రాండ్ ఫాదర్ వాళ్ళ కొడుకు వాళ్ళ కొడుకు. ఓకే, క్లియరా? నెక్స్ట్ ఏమంటున్నారు, వీళ్ళ ముగ్గురు ఏజెస్ని సమ్ చేస్తుంటే 128 ఇయర్స్ వస్తుంది. ఇప్పుడు గ్రాండ్ ఫాదర్స్ ఏజ్ ఈజ్ ట్వైస్ ద ఏజ్ ఆఫ్ సన్. సో గ్రాండ్ ఫాదర్ ఏజ్ అనేది వాళ్ళ కొడుకు ఏజ్ కన్నా డబల్ ఉంటుంది అండ్ వాళ్ళ కొడుకు ఏజ్ అనేది గ్రాండ్ సన్ ఏజ్కి 5 టైమ్స్ ఉంటుంది అని అన్నారు. సపోజ్ గ్రాండ్ సన్ ఏజ్ ఎక్స్ అనుకుంటే కొడుకు ఏజ్ ఏమవుతుంది, గ్రాండ్ సన్ కన్నా 5 టైమ్స్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. గ్రాండ్ ఫాదర్ ఏజ్ ఏమవుతుంది, ట్వైస్ అవుతుంది. అంటే 5x into 2 అంటే 10x అవుతుంది. సో ఇప్పుడు ఈ ముగ్గురు ఏజెస్ని యాడ్ చేస్తుంటే 10 + 5 అంటే 15 + 1 అంటే 16. సో ఈ 16x అనేది 128 ఇయర్స్ని రిప్రజెంట్ చేస్తుంటే గ్రాండ్ సన్ ఏజ్ అంటే ఎక్స్ ఏజ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సింపుల్ కదా. సో 16 into 8 ఈజ్ 128. గ్రాండ్ సన్ ఏజ్ వచ్చేసి 8 ఇయర్స్ అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. 30 students of a class appeared in an examination in which the average score of 12 students is 68 and the average score of the rest is 70. What is the average score of the class? So total ga 30 students ఒక examination లో appear అయితే ఇందులో 12 students average 68, remaining students average 70 అయితే overall 30 students average ఎంత find out చేయమంటున్నారు. ఓకే, ఫస్ట్ 12 students, 30లో 12 మైనస్ చేస్తే 18. సో రేషియో చూసుకుంటే 6 2s 12, 6 3s is 18. సో ఈ 12 స్టూడెంట్స్ యావరేజ్ వచ్చేసి 68 అన్నారు అండ్ 18 స్టూడెంట్స్ యావరేజ్ వచ్చేసి 70. ఈ రెండిట్లో ఏదో ఒకటి మనం యావరేజ్ అని చెప్పి అజ్యూమ్ చేసుకోవాలి. సో 68 మన యావరేజ్ అనుకుంటే నౌ 68 కన్నా 70 అనేది ఎంత ఎక్స్ట్రా ఉంది, 2 ఎక్స్ట్రా ఉంది. ఎన్ని యూనిట్స్ మీద ఎక్స్ట్రా ఉంది, 3 యూనిట్స్ మీద ఎక్స్ట్రా ఉంది కదా. సో యాడ్ చేసేద్దాం. 3 into 2 అంటే 6 డివైడెడ్ బై, సో 2 + 3 టోటల్ 5 యూనిట్స్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. 5 1s is 5, క్యారీ 1, 5 2s 10. సో 68 + 1.2 అంటే 69.2 అనేది హోల్ క్లాస్ యావరేజ్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. Find the smallest number which when divided by 5, 6 and 7 leaves remainders 4, 5 and 6. సేమ్ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఇప్పుడే జస్ట్ మనం సాల్వ్ చేసాం కదా. జస్ట్ ఇక్కడ కూడా చూడండి, డిఫరెన్స్ కాన్స్టెంట్గానే ఉంది కాబట్టి ఎల్సిఎం ఆఫ్ 5, 6, 7 ఓకే మల్టిపుల్ మైనస్ డిఫరెన్స్ ఎంత 1 వస్తుంది. సో ఈ డిఫరెన్స్ని ఇక్కడ యాడ్ చేద్దామా ఈజీగా ఫస్ట్. సో యాడ్ చేసేస్తుంటే 210 వస్తుందా. నెక్స్ట్ 209, 208 అండ్ 211. సో ఈ నెంబర్ అనేది ఇప్పుడు ఈ 5తో 6తో 7తో డివైడ్ అవ్వాలి. సో 5తో డివైడ్ అవుతుంది అని అంటే 5 మల్టిపుల్ అయి ఉండాలి. సో 5 మల్టిపుల్ ఓన్లీ 1 ఆప్షన్ ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నౌ ప్రొసీజర్ చూద్దాం. ఇక్కడ 5కి 6కి 7కి ఎల్సిఎం తీసుకుంటే ఎంత వస్తుంది, 210. సో 210లో నుంచి 1 మైనస్ చేసేస్తుంటే 209. సో ఆ నంబర్ అనేది 209. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. A fruit seller had some apples. He sold 40% of the apples and now had 840 apples. How many apples did he have originally? సో ఇక్కడ ఒక ఫ్రూట్ సెల్లర్ దగ్గర కొన్ని యాపిల్స్ ఉన్నాయి, అందులో అతను 40% సెల్ చేసేస్తుంటే రిమైనింగ్ ఇంకా 840 యాపిల్స్ అతని దగ్గర ఉంటున్నాయి. సో ఇప్పుడు అతని దగ్గర ఇనీషియల్గా ఎన్ని యాపిల్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయమంటారు. 40% సెల్ అయిపోయినాయి అని అంటే ఇంకా 60% ఉంటాయి కదా. ఈ 60% వాల్యూ అనేది 840కి ఈక్వల్ అవుతుంటే 100% అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి అంతే. నౌ 6 into 14 ఈజ్ 84 అవునా. 6 into 14 అంటే 84. సిమిలర్గా 100 into 14 అంటే 1400. ఇనీషియల్గా తన దగ్గర 1400 యాపిల్స్ ఉన్నాయి. నెక్స్ట్.
A person saves 10% of his monthly income. If his monthly income increases by 30%, he saves 20% more than the previous savings. The percentage increase in his expenditure is. So, ఇది కూడా ఒక మంచి క్వశ్చన్, కేర్ఫుల్గా చూడండి. ఒక పర్సన్ 10% ఆఫ్ ఇన్కమ్ని సేవ్ చేసుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు అతని ఇన్కమ్ అనేది 30% ఇంక్రీజ్ అవ్వటం మూలాన ఇంతకుముందు ఎంతైతే అతను సేవ్ చేస్తున్నారో దానికి 20% ఎక్స్ట్రా ఇంకా సేవ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఎక్స్పెండిచర్లో ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయిందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకే, నా క్వశ్చన్ కేర్ఫుల్గా రీడ్ చేసి అండర్స్టాండ్ అయినాక సాల్వ్ చేయాలన్నమాట. ఫస్ట్ ఇన్కమ్, ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్స్ ఇలా తీసుకుందాం. ఇనీషియల్గా ఇన్కమ్ 100 యూనిట్స్ ఉంది అని అనుకుందాం. 10% అతను సేవ్ చేస్తున్నారు. సో 10 సేవ్ చేస్తుంటే 90 స్పెండ్ చేస్తున్నారా? అవునా? నెక్స్ట్ ఇప్పుడు ఇన్కమ్ 30% ఇంక్రీజ్ అయింది. సో ఇనీషియల్గా 100 ఉన్నది, ఇప్పుడు 30 ఇంక్రీజ్ అయితే ఏమైంది? 130 అయింది. నెక్స్ట్ ఏమన్నారు? ఇప్పుడు అతను సేవ్ చేస్తుంది, ఇంతకుముందు సేవ్ చేసేదానికి 20% ఎక్స్ట్రా అన్నారు. అంటే సో ఇనీషియల్గా అతను 10 రూపీస్ సేవ్ చేస్తుంటే ఇప్పుడు 10లో 20% అంటే ఏమైంది? ఈ 10 రూపీస్లో 20% అంటే 2 రూపీస్ అయింది. సో ఈ 10కి ఎక్స్ట్రా 2 యాడ్ చేస్తే 12 రూపీస్ ఇప్పుడు సేవ్ చేస్తున్నారనమాట. సో 130లో నుంచి 12 మైనస్ చేస్తే 118 అనేది ఎక్స్పెండిచర్. సో ఇక్కడ చూడండి ఎక్స్పెండిచర్ ఎంత ఇంక్రీజ్ అయింది? 90 నుంచి 118కి వచ్చింది అని అంటే 28 ఇంక్రీజ్ అయింది. ఎంత మీద? 90 మీద ఇంక్రీజ్ అయింది. ఇంటూ 100. ఈ 0 క్యాన్సిల్. సో 9 ones, 9 3 is 27, క్యారీ 1, 9 ones is 9, క్యారీ 1. పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే 9 ones is 9. సో 31.11%. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ in a rare coin collection there was 1 gold coin for every 5 non-gold coins. Then 18 more gold coins were added to the collection, after which the ratio of gold coins and non-gold coins became 5:7. How many coins are there in the collection now? So ikkada first gold coins అండ్ నాన్ గోల్డ్ కాయిన్స్ అని చెప్పి తీసుకుందాం. ఓకే, ఏమంటున్నారు? ప్రతి 5 నాన్ గోల్డ్ కాయిన్స్కి ఒక గోల్డ్ కాయిన్ ఉంటుంది. అంటే ప్రతి 5 నాన్ గోల్డ్ కాయిన్కి ఒక గోల్డ్ కాయిన్ ఉంటుంటే ఇప్పుడు 18 గోల్డ్ కాయిన్స్ని యాడ్ చేయటం మూలాన ఈ రేషియో అనేది 5:7 అయింది. సో ఈ రేషియో కాస్త 5:7 అయితే ఇప్పుడు టోటల్గా ఎన్ని కాయిన్స్ ఉన్నాయో కలెక్షన్లో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా? నా ఇక్కడ చూడండి నాన్ గోల్డ్ కాయిన్స్ ఇంత గోల్డ్ అండ్ నాన్ గోల్డ్కి 1:5 రేషియో ఉంది. ఇప్పుడు 5:7. కానీ ఇక్కడ మనం యాడ్ చేస్తుంది ఏంటి? గోల్డ్ కాయిన్సే కదా. అంటే నాన్ గోల్డ్ కాయిన్స్ రేషియో అనేది ఈక్వల్గా ఉండాలి. సో ఇక్కడ 5 యూనిట్స్ ఉంది, ఇక్కడ 7 యూనిట్స్ ఉంది. కాబట్టి ఈ టోటల్ని మనము ఇంటూ 7తో, ఈ టోటల్ని మనము ఇంటూ 5తో మల్టిప్లై చేస్తున్నాం. సో ఇక్కడ 1 × 7 అంటే 7, 7 × 5 అంటే 35. సో ఇక్కడ కూడా 35, 5 × 5 అంటే 25. సో ఇప్పుడు నాన్ గోల్డ్ కాయిన్ రేషియో ఈక్వల్గా ఉంది కదా. సో 7 నుంచి 25కి ఇంక్రీజ్ అయింది అంటే 18 యూనిట్స్ ఇంక్రీజ్ అయిందా? ఈ 18 యూనిట్స్ ఎందుకు ఇంక్రీజ్ అయింది? 18 గోల్డ్ కాయిన్స్ యాడ్ చేయటం వలన. సో 1 యూనిట్ అనేది 1 కాయిన్ని రిప్రజెంట్ చేస్తుంటే ఇప్పుడు కలెక్షన్లో ఎన్ని కాయిన్స్ ఉన్నాయి? సో 35 + 25 అంటే 60 యూనిట్స్ ఉన్నాయి. సో 60 కాయిన్స్ ఉన్నాయి. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ సో మనం ఇదంతా సాల్వ్ చేయకుండా కూడా డైరెక్ట్గా క్వశ్చన్ని చూసి కూడా ఆన్సర్ చేయొచ్చు. చూడండి ఇక్కడ ప్రెజెంట్ కలెక్షన్లో ఎన్ని కాయిన్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అవునా? అండ్ ప్రెజెంట్ రేషియో ఏమన్నారు? గోల్డ్ కాయిన్కి నాన్ గోల్డ్ కాయిన్కి 5:7 అన్నారు కదా. సో రెండింటిని యాడ్ చేస్తే ఎంత? 12. సో ఈ ఆప్షన్స్లో 12 మల్టిపుల్ ఉంది, ఓన్లీ 1 ఆన్సర్ కాబట్టి ఆప్షన్ డి మన ఆన్సర్ అని చెప్పి డైరెక్ట్గా ఎగ్జామ్లో మార్క్ చేసేయచ్చు. ఇది జస్ట్ ప్రొసీజర్ తెలియటం కోసం సాల్వ్ చేశాను. ఓకే, నెక్స్ట్ in triangle PQR, angle Q is 90 degree. If tan R is 1/2, find the value of the following. సో ఇక్కడ ఒక కాన్సెప్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి ఫస్ట్ కాన్సెప్ట్ని చెప్పుకుందాం మనం. ఓకే, ఇఫ్ θ1 + θ2 అనేది 90 డిగ్రీకి ఈక్వల్ అయినప్పుడు, θ1 + θ2 రెండింటిని యాడ్ చేసినప్పుడు 90 డిగ్రీకి ఈక్వల్ అయితే సైన్ ఆఫ్ θ1 అనేది కాస్ ఆఫ్ θ2కి ఈక్వల్. సిమిలర్గా tan ఆఫ్ θ1 కాట్ θ2కి ఈక్వల్. సీకెంట్ ఆఫ్ θ1 అనేది కోసికెంట్ ఆఫ్ θ2కి ఈక్వల్. సో ఈ కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్. ఓకే, నోట్ చేసుకోండి ఒకసారి. ఎరేస్ చేస్తున్నాను.
సిమిలర్గా ఈ కాన్సెప్ట్ని యూస్ చేసుకొని ఇప్పుడు చూడండి ఒక ట్రయాంగిల్ని పీక్యూఆర్ని డ్రా చేస్తున్నాను ఇలాగా. ఓకే, సో ఒక ట్రయాంగిల్ పీక్యూఆర్ని డ్రా చేస్తుంటే యాంగిల్ క్యూ అనేది 90 డిగ్రీ. సో యాంగిల్ పీని యాంగిల్ పి అండ్ యాంగిల్ ఆర్ని ఇలా మార్క్ చేస్తే యాంగిల్ క్యూ 90 డిగ్రీ అయినప్పుడు సమ్ ఆఫ్ యాంగిల్ పి అండ్ యాంగిల్ ఆర్ రెండింటిని యాడ్ చేస్తుంటే 90 డిగ్రీకి ఈక్వల్ అవుతుంది కదా. సో ఇందాక చెప్పుకున్న కాన్సెప్ట్ ప్రకారం మనము సైన్ ఆఫ్ పి అనేది కాస్ ఆఫ్ ఆర్కి ఈక్వల్ అవుతా, నెక్స్ట్ టాన్ ఆఫ్ పి కాట్ ఆఫ్ ఆర్కి ఈక్వలా, సిమిలర్గా సికెంట్ ఆఫ్ పి అనేది కోసికెంట్ ఆఫ్ ఆర్కి ఈక్వల్ అయింది. సేమ్ ఈ ఫార్ములాస్ని యూస్ చేసి ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఇక్కడ సికెంట్ ఆఫ్ పి ఉంది, సో సికెంట్ ఆఫ్ పి ప్లేస్లో మనము కోసికెంట్ ఆఫ్ ఆర్ అని రాయచ్చా. కోసికెంట్ ఆఫ్ ఆర్ ఇంటూ 3 టైమ్స్ ఆఫ్ కాస్ ఆర్ మైనస్ సైన్ పి అంటే కాస్ ఆర్. సో ఐదర్ పి కానీ లేదా ఆర్ ఏదో ఒక టర్మ్లోకి తీసుకొని రండి. ఓకే, నెక్స్ట్ 4 టైమ్స్ ఆఫ్ కోసికెంట్ ఆర్ ఇంటూ 4 టైమ్స్ ఆఫ్ సైన్ ఆర్ మైనస్ కాస్ పీని ఎలా రాసుకోవచ్చు మనము, సైన్ ఆర్ రాసుకోవచ్చు కదా. సో సైన్ ఆర్ ఈక్వల్ టు నౌ ఈ కోసికెంట్ ఆర్ క్యాన్సిల్. 3 టైమ్స్ ఆఫ్ కాస్ ఆర్ మైనస్ 1 టైమ్ ఆఫ్ కాస్ ఆర్ అంటే 2 టైమ్స్ ఆఫ్ కాస్ ఆర్ డివైడెడ్ బై 4 టైమ్స్ ఆఫ్. సో ఇక్కడ 4 మైనస్ 1 అంటే 3 టైమ్స్ ఆఫ్ సైన్ ఆర్. సో 2 1s 2 2s is 4. సో కాస్ బై సైన్ అంటే ఏంది కాట్. 1 బై 3 ఇంటూ 2 అంటే 6. సో 1/6 ఇక్కడ ఆల్రెడీ మనకి టాన్ ఆర్ అంటే 1/2 అని ఇచ్చారు. అంటే కాట్ ఆర్ని మనం ఎలా రాయొచ్చు, రెసిప్రోకల్ 2/1 ఇంటూ 2 రాయచ్చా. సో కాస్ బై సైన్ అంటే కాట్ కాబట్టి ఇంటూ 2 చేస్తే 2 1s 2 3s దట్ ఈజ్ ఈక్వల్ టు 1/3. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ the value of 60% of 45 is how much more than 4/5 of 25. So how much more అన్నారు, how much percent అనలేదు. ఓకే, నౌ చాలామంది ఏం చేస్తారు, ఆన్సర్ వచ్చినా కూడా ఇంకా పర్సంటేజెస్ని ఫైండ్ అవుట్ చేయడానికి టైం వేస్ట్ చేస్తుంటారు. ఫస్ట్ క్వశ్చన్ని కేర్ఫుల్గా రీడ్ చేయండి. ఎంత ఎక్కువ అన్నారు, ఎంత పర్సంటేజ్ ఎక్కువ అనట్లేదు ఇక్కడ. ఫస్ట్ 60% ఆఫ్ 45 అనేది 4/5 ఆఫ్ 25కి ఎంత ఎక్కువ. సో 5 1s 5 5s. సిమిలర్గా 23s 25s, 5 1s 5 9s, 9 ఇంటూ 3 అంటే 27, 4 ఇంటూ 5 అంటే 20. సో 27 అనేది 20 కన్నా ఎంత ఎక్కువ, 7 ఎక్కువ కదా. ఆప్షన్ బి అనేది మన ఆన్సర్, అంతే. There are 4 partners A, B, C and D in a business. A's investment is 2/3 of D's investment. B and C invest equal amounts and C's investment is half of D's investment. If they earn 137.6 lakh rupees at the end of a year, find the total share of A and B. సో ఇక్కడ 4 పార్ట్నర్స్ ఉన్నారు, A, B, C అండ్ D. ఓకేనా, ఇందులో ఏ ఇన్వెస్ట్మెంట్ అనేది డీకి 2/3 ఉంటుంది. సో ఏ ఇన్వెస్ట్మెంట్ అనేది డీకి 2/3 ఉంటుంది. నెక్స్ట్ బి అండ్ సి కలిసి ఈక్వల్ అమౌంట్లో ఇన్వెస్ట్ చేస్తుంటే సి ఇన్వెస్ట్మెంట్ అనేది డీకి హాఫ్ ఉంటుంటే టోటల్గా 137.6 lakh rupees వాళ్ళకి టోటల్ ప్రాఫిట్ అనుకోవచ్చు. సో ప్రాఫిట్ వస్తే ఇందులో ఏ అండ్ బి షేర్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఈజీగా సాల్వ్ చేయాలంటే ఇక్కడ చూడండి, డినామినేటర్లో 3 ఉందా, ఇక్కడ 2 ఉంది. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతుంటే మనకి ఫస్ట్ ఫ్రాక్షన్స్ రావు కాబట్టి 3 and 2కి ఎల్సిఎం తీసుకుంటే 6 వస్తుంది. సో ఫస్ట్ మనం ఇక్కడ ఏ బి సి డి అని చెప్పి తీసుకుందాం 4 పార్ట్నర్స్ని. సో డి వచ్చేసి 6 యూనిట్స్ ఇన్వెస్ట్ చేస్తుంది అని అనుకుంటే ఇప్పుడు ఏ ఎన్ని యూనిట్స్ ఇన్వెస్ట్ చేస్తుంది, 2/3 ఇంటూ 6 అంటే 4 యూనిట్స్ ఇన్వెస్ట్ చేస్తుందా. సిమిలర్గా సి వచ్చేసి డీలో సగం. సో సి వచ్చేసి డీలో సగం అని అంటే 3 యూనిట్స్. నెక్స్ట్ ఏమన్నారు, బి అండ్ సి కలిసి ఈక్వల్ అమౌంట్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో బి ఎంత ఇన్వెస్ట్ చేస్తుందో సి ఎంత ఇన్వెస్ట్ చేస్తే బి కూడా అంతే ఇన్వెస్ట్ చేస్తుంది. సో టోటల్గా ఇక్కడ వీళ్ళు నలుగురు కలిసి ఎంత అమౌంట్ని ఇన్వెస్ట్ చేశారు, 4 + 3 7 + 3 10 + 6 అంటే 16 యూనిట్స్లో ఇన్వెస్ట్ చేశారు. ఈ టోటల్ అనేది
137.6కి ఈక్వల్ అయితే ఇందులో A ప్లస్ B, సో 4 ప్లస్ 3 అంటే 7 యూనిట్స్ అనేది ఎంతకి ఈక్వల్లో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అంతే, డైరెక్ట్గా ఇక్కడ మనం 7 మల్టిపుల్ అయినా చెక్ చేయొచ్చు లేదా సాల్వ్ చేద్దాం. ఓకే, సో 16 వన్స్ 16 ఇంటూ 8 అంటే 128. ఓకే, ఇంకా ఇక్కడ మనకి 9 ఉంటుంది. సో 16 ఇంటూ 6 ఈస్ 96 into 7. So 7 6 is 42. 7 8 56 plus 4 ante 60. So 60.2. Option C is our answer. Next. A product having an MRP of 1590 rupees is sold by a wholesale shopkeeper for 835 rupees. Find the percentage of discount offered by him. So ikkada 1590 రూపీస్కి మార్క్ అయి ఉన్న ఒక ప్రోడక్ట్ని 835 రూపీస్కి అమ్ముతుంటే ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చారో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఎంత తగ్గించారు అమౌంట్ని? 1590 నుంచి 835కి తగ్గించారు అని అంటే 755 రూపీస్ని తగ్గించారా? ఎంత అమౌంట్ మీద తగ్గించారు? 1590 మీద. సో పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇంటూ 100. ఈ జీరో క్యాన్సిల్. సో డివిజన్ మెథడ్ వెళ్ళిపోదామా? సో 755 డివైడెడ్ బై 159. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ డిజిట్ 4 ఉంది. సో 15 ఇంటూ 4, 4 9s ఈస్ 36, క్యారీ 3, 15 4s 60 ప్లస్ 3 63. సో డైరెక్ట్గా 63. నౌ 15 మైనస్ 6 అంటే 9, ఇక్కడ 1 అండ్ ఈ సైడ్ కూడా 1, ఈ జీరో డౌన్ తీసుకుంటే నెక్స్ట్ 159 ఇంటూ, సో చూడండి నెక్స్ట్ ఇక్కడ 15 ఇంటూ మనము 7 తీసుకుంటుంటే, సో 15 ఇంటూ 7 అంటే 105. అదే 15 ఇంటూ 5 అంటే 75, మరీ తక్కువ అయిపోతుంది. 15 ఇంటూ 6 అంటే 90, ఇక్కడ మనకి 119 ఉంది. 15 ఇంటూ 9 అంటే 120, ఎక్కువ వెళ్ళిపోతుంది కదా. సో నెక్స్ట్ డిజిట్ మనకి 7 రావాలి. సో 15 ఇంటూ 7 అంటే 47% డిస్కౌంట్ ఇస్తున్నారు. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, a cylindrical tank of diameter 14 meter is filled with water up to a depth of 6 meter. Find the total area of the wet surface. So good question. ఇక్కడ కూడా ఒక సిలిండ్రికల్ ట్యాంక్ ఉంది. సో మనం కూడా ఫస్ట్ ఒక సిలిండ్రికల్ ట్యాంక్ని ఇలా డ్రా చేసుకుందాం. ఓకే, డయామీటర్ వచ్చేసి 14 మీటర్ అన్నారు, అంటే రేడియస్ ఏమవుతుంది? 7 మీటర్స్ అవుతుందా? సో ఇప్పుడు ఈ సిలిండర్లో కొంత వాటర్ని ఫిల్ చేశారు. ఎంతంటే 6 మీటర్ హైట్ ఎంత అయితే ఉంటుందో ఈ సిలిండర్కి ఇంత మటుకే వాటర్ని ఫిల్ చేశారు కంప్లీట్గా. సో ఇప్పుడు మనల్ని అడుగుతుంది జస్ట్ ఈ టోటల్ ఏరియా ఎంతైతే వాటర్ ఫిల్ అయి ఉందో ఇంత మటుకే ఏరియా ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా? సో వాటర్ ఫిల్ అయింది అంటే ఈ టోటల్ ఈ రౌండ్ ఉంది కదా, సో ఇక్కడ కూడా మనకి వాటర్ ఉంటుంది కదా. సో సర్కిల్ ఏరియా ఏమవుతుంది? ఫస్ట్ πr². నెక్స్ట్ చూడండి, ఇంత మటుకు మనకి వాటర్ ఫిల్ అయి ఉంది. సో ఇదేమవుతుంది? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ అంటే 2πrh. సో ఇక్కడ హెచ్ వాల్యూ ఏంది? జస్ట్ 6 మీటర్స్ దాకే కదా. సో హెచ్ వాల్యూ 6ని సబ్స్టిట్యూట్ చేయాలి, అంతే, ఇంకేం లేదు. ఈ క్వశ్చన్లో డిఫికల్టీ ఏం లేదు, జస్ట్ మనం అండర్స్టాండ్ చేసుకుంటే ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఓకేనా? ఇప్పుడు అర్థమైంది కదా మీకు. నౌ పై వాల్యూ 22/7, రేడియస్ వచ్చేసి 7 ఇంటూ 7. నెక్స్ట్ 2 ఇంటూ 22/7, రేడియస్ వచ్చేసి 7, హైట్ వచ్చేసి 6. ఈ 7 క్యాన్సిలా, ఈ 7 కూడా క్యాన్సిల్. నౌ 22ని కామన్ తీసుకుంటే 7 ప్లస్ 2 ఇంటూ 6 అంటే 12. సో 12 ఇంటూ 7 అంటే 19. 22 ఇంటూ 19, 9 2s 18. 8 యూనిట్ డిజిట్ ఉంది, ఓన్లీ 1 ఆప్షన్ కాబట్టి ఆప్షన్ డి మన ఆన్సర్ అని చెప్పి మార్క్ చేసేయచ్చు. నెక్స్ట్, if the arithmetic mean of A and B is 70 and the arithmetic mean of B and C is 110, then what will be the value of C minus A? So A, B mean 70 అని చెప్పి అన్నారు. సో మీన్ ఎలా వస్తుంది? A, Bని సమ్ చేసి డివైడెడ్ బై 2 చేస్తే మీన్, ఆ మీన్ 70 అన్నారు. అంటే ఇక్కడ A ప్లస్ B సమ్ ఎంత? 70 ఇంటూ 2 అంటే 140కి ఈక్వల్ అవుతుంది. సిమిలర్గా B అండ్ C మీన్ 110 అని చెప్పి అన్నారు. అంటే B ప్లస్ C సమ్ ఈస్ 110 ఇంటూ 2 అంటే 220కి ఈక్వల్. మనల్ని అడుగుతుంది C మైనస్ ఏ వాల్యూ అనేది ఎంత అని. సో ఇక్కడ ప్లస్ C ఉంది, మైనస్ ఏ ఉంది, అంటే ఈ టోటల్ని మనము సైన్ చేంజ్ చేసేస్తే
ప్లస్ బి మైనస్ బి క్యాన్సిలా. సో సి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 220లో నుంచి 140 మైనస్ చేస్తే 80కి ఈక్వల్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద ఫాలోయింగ్. సో ఇక్కడ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ ఇన్నర్ బ్రాకెట్స్ని సాల్వ్ చేయాలి. 6 మైనస్ 2 అంటే 4. సో ఇప్పుడు ఈ మొత్తంలో కూడా మల్టిప్లికేషన్కి ఎక్కువ ప్రయారిటీ ఉండేది కదా. 4 ఇంటూ 4 అంటే 16. సో 4 మైనస్ ఆఫ్ 16 ప్లస్ 4 అనుంది. సో 4 ప్లస్ 4 అంటే 8, మైనస్ 16 ప్లస్ 8 అంటే -8. సో ఈ టోటల్ టర్మ్ని మనము -8 అని చెప్పి రాసుకోవచ్చా. నెక్స్ట్, ఇప్పుడు ఈ బ్రాకెట్లో నుంచి అగైన్ మల్టిప్లికేషన్కి ప్రయారిటీ ఎక్కువ ఉండింది. ఈ బ్రాకెట్ సాల్వ్ చేసేస్తే -8 వచ్చింది. సో 5 ఇంటూ 8 అంటే 40. అంటే 4 మైనస్ ఆఫ్ 40 మైనస్ ఆఫ్ 18. సో -40 మైనస్ 18 అంటే -58. ఇందులో నుంచి 4 -58 ప్లస్ 4 అంటే -54 కదా. సో 32 మైనస్ 4 -54 డివైడెడ్ బై 6 ఇలా ఉంది ఇప్పుడు. సో ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది, ఇక్కడ డివిజన్ ఉంది. డివిజన్కి ప్రయారిటీ ఎక్కువ ఉండేది కదా. సో 6 1s 6 9s is 54. -4 ఇంటూ -9 అంటే -36. సో 32 మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ కదా. సో ప్లస్ 4 ఇంటూ 9 అంటే 36. నౌ 32 ప్లస్ 36 అంటే 68. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఈ సెట్లో టోటల్గా 26 క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి. సో ఆ 26 క్వశ్చన్స్ సాల్వ్ చేసాము. నెక్స్ట్ సెట్తో మళ్ళీ కలుద్దాము. సో ఈ క్లాస్ పీడిఎఫ్ మీకు టెలిగ్రామ్లో దొరుకుతుంది, ఒకసారి చెక్ చేయండి. టెలిగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like, share and subscribe to Hygriva Study Circle.